రాజకీయం రంగు మారిపోయింది. అవినీతి సర్వాంతర్యామిగా రూపు చెందింది. ప్రజాపాలన అంటే అర్థమే లేకుండా పోయింది. స్వీయ రాజకీయ లబ్ధే కాని అష్టకష్టాలు పాలవుతున్న సమాజ స్థితిగతులను మార్చేయాలన్న ఆలోచనే లేదు. అధికారం పేరుతో రాచమర్యాదలు, అంతులేని సౌఖ్యాల కోసం తాపత్రయపడుతున్న వారే అధికం. వీటన్నింటికీ దూరంగా ఓ దేశాధ్యక్షుడు పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతూనే శ్రమైన జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. సమయం దొరికితే అధ్యక్ష భవనం విడిచి వ్యవసాయం చేసుకుంటున్నారు. అధ్యక్షునిగా తనకు వచ్చే వేతనంలో 90% దాతృత్వ కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు. డబ్బుకు బానిస కావడం ఇష్టం లేదన్న ఈ గెరిల్లా యోధుడు ప్రపంచంలోనే అత్యంత నిరుపేద అధ్యక్షుడు. అంతేకాదు, ప్రజలకు మంచి జరుగుతుందనుకున్న ఆయన 2 వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వల్ల ప్రజా మద్దతు పడిపోయినప్పటికీ లెక్క చెయ్యక ముందుకు సాగుతూ ఈ తరం పాలకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉరుగ్వే అధ్యక్షుడు జోస్ ముజికా. అధికారం అంటే హంగు, ఆర్భాటాలు. అడుగు తీసి అడుగు వేస్తే రెడ్ కార్పెట్ స్వాగతాలు. దేశాధ్యక్షులు, ప్రధానులు సహా కేబినెట్ మంత్రులకు, ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విధాన నిర్ణేతలకు ఇది వర్తిస్తుంది. కాకపోతే పదవి స్థాయిని అనుసరించి మర్యాదల్లో తేడాలుంటాయి. రైలు బండిని తలపించే కాన్వాయ్, ఇస్త్రీ నలగని చొక్కాలు అధికారిక గుర్తులు. ఈ దృశ్యాలు ఎక్కడైనా కనిపిస్తాయి. ప్రభుత్వం అందించే సౌకర్యాల నుంచి తమకు అందే ఇతర వసతుల వరకు ఏమాత్రం తేడా వచ్చినా సంబంధిత అధికారులకు శంకరం మన్య అడవులే గతి. దర్జా, అధికార దర్పం ప్రదర్శించడంలో ఏ నేత తీసిపోని వైఖరిని ప్రదర్శిస్తారు, ఒక్కరు తప్ప. ఈయనను చూడండి. పైరగాలితో ఏదో మాట్లాడుతున్నట్లుగా పనిచేసుకుపోతున్న ఈయన పేరు జోస్ ముజికా, ఉరుగ్వే అధ్యక్షుడు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా? అధ్యక్షుడంటే బాధ్యతలతో పాటు సకల సౌఖ్యాలను అధికారిక ముద్రలో ఉచితంగా అందేవారనే మన ఊహను జోస్ ముజికా పటాపంచలు చేసేస్తున్నారు. ఆయన జీవన శైలి ఓ సామాన్యుడిలాగానే సాగిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యవసాయ క్షేత్రం అధ్యక్ష ప్రాసాదంలోని ఉద్యానవనం కాదు, తన భార్యకు చెందిన భూమి. దేశానికి అధ్యక్షుడైన శ్రమైక జీవనంలోని సౌందర్యాన్ని, పని పట్ల గౌరవాన్ని మరవని ముజికా ఖాళీ సమయాల్లో భార్యతో కలిసి సాగు చేస్తున్నారు. అధ్యక్ష హోదాతో పాటు వచ్చే సౌఖ్యాల్ని పక్కన పెట్టి రాజధాని మాంటేవీడియోకు సమీపంలో ప్రజల మధ్యనున్న ఈ ప్రాంతంలో నివసిస్తారు. భద్రతకు సంబంధించి తన వెంటే కేవలం 2 అనుమతించే ముజికా చివరకు తాగేందుకు చేతబావి నుంచి నీళ్లు చేదుకుంటారు. అత్యంత సాధారణ జీవితం గడుపుతూ డబ్బు కోసం విలువలు మరుస్తున్న ప్రపంచానికి పాఠం నేర్పుతున్నారు. జోస్ ముజికా ప్రపంచంలోనే అత్యంత నిరుపేద అధ్యక్షుడు. ఉరుగ్వే పేద దేశం కాదు. మరి ఆయనెలా నిరుపేద అవుతాడనే ప్రశ్న వస్తే అందులో తప్పేమీ లేదు. ఓ దేశాధ్యక్షుడిగా ముజికా వేతనం నెలకు 12,500 పౌండ్లు, అంటే దాదాపు 11 లక్షల రూపాయలు. అయితే వేతనంలో 90% ఆయన దాన ధర్మాలకే వినియోగిస్తారు. అది కూడా నిరుపేదలకు, ఆర్థిక సాయం కోసం ఎదురుచూసే చిరు వ్యాపారులకు మాత్రమే అందిస్తారు. 2009లో ఉరుగ్వే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ముజికా వ్యక్తిగత వార్షిక సంపద $1,800 ప్రకటించారు. అది తన వద్ద ఉన్న 1987 నాటి వోక్స్ వ్యాగన్ బీటిల్ కారు విలువే. ఈ ఏడాది తన భార్య ఆస్తుల్లో సగభాగమైన భూమి, ట్రాక్టర్లు, ఇల్లును కూడా జోడించారు. దీంతో ముజికా ఆస్తుల విలువ $2,15,000కు చేరింది. నిరుపేద అధ్యక్షుడిగా తమ సమకాలీకులకు ఆదర్శంగా నిలిచిన ముజికా ఆదర్శాలు ఇక్కడితో ఆగిపోలేదు. చిన్నప్పట్నుంచి 77 వయసు వరకు ఆయన నమ్మిన విలువలకు కట్టుబడే జీవితం సాగించారు. 1935 మే 20న జన్మించిన జోస్ ముజికాకు వ్యవసాయం వారసత్వంగా వచ్చింది. ముజికా జన్మించిన 5వ ఏటనే ఆయన తండ్రి మరణించాడు.
ఊహ తెలిసిన నాటి నుంచే శ్రమైక జీవితానికి అలవాటు పడిన ముజిక 13 నుంచి 17 ఏళ్ల మధ్య వివిధ క్లబ్ల ద్వారా సైక్లింగ్ రేసుల్లో పాల్గొన్నారు. యుక్త వయసులో సహజంగా ఉండే దూకుడు స్వభావం, ఏదో చేసేయాలనే కసితో రగిలిపోతున్న ముజిక క్యూబా విప్లవంతో ప్రేరణ పొందాడు. జార్జ్ పాచికో అరెకో నిరంకుశ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న గెరిల్లా దళం తుపమారోస్లో 1960లో చేరిపోయారు. ఈ సంఘటన ముజికా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పంతొమ్మిది 1969లో జరిగిన పాండో పట్టణ ఆక్రమణ ఆపరేషన్లో పాల్గొన్న ముజికాను సైన్యానికి చెందిన ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. జైలు నుంచి 4 సార్లు తప్పించుకున్న ముజికాపై 6 రౌండ్ల కాల్పులు జరిగాయి. 1972లో పట్టుబడిన ముజికాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. కొన్నేళ్ల పాటు ఇతర ఖైదీలతో కలవనీయకుండా ఉంచారు. కారాగారంలో అత్యంత దారుణమైన పరిస్థితుల్ని చవిచూశారు. జైలులో జీవితం, అక్కడ తుపమారోస్కి చెందిన ముఖ్యనేతలతో సహవాసం ముజికా భవిష్యత్ జీవితాన్ని నిర్దేశించాయి. 1985లో ఉరుగ్వేలో ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన తరువాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తుపమారోస్ గెరిల్లా దళ సభ్యులు వామపక్ష భావజాలంతో మూవ్మెంట్ ఆఫ్ పాపులర్ పార్టిసిపేషన్ ఎంపీపీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తొలుత పెద్దగా ప్రభావం చూపని ఎంపీపీ 1994 సాధారణ ఎన్నికల్లో కీలకమైన 2 డెప్యూటీ ఛాంబర్ స్థానాల్ని సాధించింది. ఓ డెప్యూటీగా జోస్ ముజికాను ఎంపీపీ ఎన్నిక చేసింది. 1999 నాటికి తన శైలి, దేశ సమస్యలపై స్పష్టమైన వైఖరి ప్రదర్శించిన ముజికా ప్రజలు మాట్లాడే సామాన్య భాషతో ఆయన చేసిన ఉపన్యాసాలు ఉరుగ్వే రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించాయి. రాజకీయ ప్రేరణగా నిలిచిన ముజికా ఇతర ముఖ్యనేతలతో కలిసి విశేషంగా చేసిన కృషితో 2004లో 3 లక్షల ఓట్లు సాధించిన ఎంపీపీ అధికారంలోకొచ్చింది. తాబారే వాస్క్విజ్ ఉరుగ్వే తొలి వామపక్ష ప్రభుత్వానికి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 4 ఏళ్ల పాటు వాస్క్విజ్ మంత్రివర్గంలో వ్యవసాయ, పశువైద్య, మత్స్యశాఖ మంత్రిగా ముజికా పనిచేశారు. వ్యవసాయమే తన వృత్తని చెప్పుకునే ఆయన మంత్రిగా ఈ 3 రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వాస్క్విజ్ వారసుడిగా నాటి ఆర్థిక మంత్రి డానిలో ఆస్టోరీని వామపక్ష కూటమి నిర్ణాయక మండలి బోర్డు ఫ్రంట్ నిర్ణయించింది. అయితే ప్రజల అభిమానం మెండుగా ఉన్న ముజికాను పక్కన పెట్టడం వివాదానికి దారితీసింది. ముజికా విజ్ఞప్తి మేరకు కూటమి తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు ప్రాథమిక ఎన్నికలు జరిపారు. ఇందులో ముజికా కూటమిలో తిరుగులేని విజయం సాధించారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా డానిలో ఆస్టోరీని ఎన్నుకోగా వీరిద్దరూ మరోసారి కూటమిని గెలిపించారు. ఉరుగ్వే అధ్యక్షుడైన ముజికా ఈ పదవి చేపట్టిన తొలి గెరిల్లా దళ సభ్యుడిగా చరిత్రలోకెక్కారు. అయితే అధ్యక్షుడిగా ముజికా తీసుకున్న 2 నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పెరుగుతున్న ఔషధ సంబంధిత నేరాలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని అమ్ముతూ 40 మిలియన్ల వ్యాపారం చేస్తున్న marijuana వ్యాపారాన్ని జాతీయం చేశారు. ఈ నిర్ణయం తొందరగానే ఫలితమిచ్చింది. నేరాలు అదుపులోకి రాగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలు బలహీనమైపోయాయని టైమ్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. ఇక 12 వారాల వరకు గర్భస్రావం చేసుకోవచ్చని మరో చట్టం తీసుకొచ్చారు. దీంతో ముజికాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రాగా స్వదేశంలో ఎదురీత తప్పలేదు. ఈ వివాదాస్పద నిర్ణయాలతో ముజికాకు ప్రజల మద్దతు 50% చేరింది. గెరిల్లా దళ సభ్యుడు కావడమో, చిన్నప్పటి నుంచి నమ్మిన విలువలకు కట్టుబడి ఉండడం వల్లో కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నా తిరిగి చూడాల్సిన పని లేదన్న వైఖరిని కొనసాగిస్తున్నారు. దేశ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న ముజికా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేస్తారని, ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని విమర్శలున్నాయి. ముజికాకు మాటలెక్కువ, చేతలు తక్కువని ఆరోపించేవారు ఉన్నారు. ఈ విమర్శల్ని లెక్క చెయ్యని ముజికా ప్రజలకు ఏది మేలో అదే చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచి వృద్ధి సాధించాలనే సలహాల్ని ముజికా అస్సలు పట్టించుకోరు. అలాగే తనను నిరుపేద అధ్యక్షుడంటే మాత్రం ఆయన అంగీకరించరు. ఖరీదైన జీవితం కావాలని కోరుకునేవారే పేదలు అనేది ముజికా అభిప్రాయం. సౌఖ్యాల కోసం డబ్బు సంపాదించాలనే యావలో
దానికి బానిస కావడం ఇష్టం లేదన్న ఆయన వ్యాఖ్యలు ప్రపంచంలో చాలా మందికి పాఠాలే.